హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఓటీటీ రివ్యూ ఆఫ్ మయసభ. దేవకట్ట అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ మీద ఫస్ట్ నుంచి కూడా కొంచెం మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ చంద్రబాబు నాయుడు అండ్ రాజశేఖర్ రెడ్డి అండ్ ఆల్సో ద రీజనల్ తెలుగు పాలిటిక్స్ అవడం వల్ల కొంచెం ఈ సిరీస్ మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. సో దేవకట్ట ముందే ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ లైఫ్ బయోపిక్, ఇట్ జస్ట్ బేస్డ్ ఆన్ ఇట్ అనమాట. సో పెర్ఫార్మెన్సెస్లో అందరూ చాలా బాగా చేశారు. స్పెసిఫిక్గా చైతన్యరావు పెర్ఫార్మెన్స్ అనేది స్టాండ్ అవుట్గా నిలుస్తుంది అనమాట. స్పెసిఫికలీ ఫర్ ద ఫస్ట్ ఫైవ్ ఆర్ సిక్స్ ఎపిసోడ్స్ కైండ్ ఆఫ్. చైతన్యరావు ఈ సిరీస్లో ఎంఎస్ఆర్ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. సో అది ఎవరి క్యారెక్టర్ అనేది స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. సో అతని పెర్ఫార్మెన్స్కి వస్తే అంటే ఆ రాయలసీమ యాస, ఆ మాండలికం అనేది చాలా బాగా పట్టుకున్నాడు అనమాట అతను. అదేవిధంగా కృష్ణమనాయుడు క్యారెక్టర్ ప్లే చేసిన ఆది పెన్శెట్టి కూడా చాలా ప్రాపర్గా దాన్ని ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడనమాట తన పెర్ఫార్మెన్స్తో. అండ్ ఐరావతి బసు క్యారెక్టర్లో దివ్యదత్త ప్లే చేశారు ఆ రోల్ని. సో ఆ క్యారెక్టర్ ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ లేదంటే ఎవరు ఏంటనేది మనం మాట్లాడడం అనేది అప్రస్తుతం. ప్రాబబ్లీ ద లాస్ట్ అథెంటిక్ వెబ్ సిరీస్ నన్ను అడిగితే ఇస్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి. సో అందులో చూపించినట్లుగా యాస, భాష, మాండలికం, చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు ఆ స్థాయిలో రిప్లికేట్ చేసిన వెబ్ సిరీస్ మరొకటి లేదు. థియరాటికల్గా చెప్తారు తప్పితే ఎక్కడ కూడా ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఆ ప్రాపర్ అథెంటిసిటీ అనేది కానీ ఎక్కడ కనిపించలేదు. సో పోస్ట్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి ఆ అథెంటిసిటీ అనేది మయసభలో కనిపించింది. అలాగే శక్తికాంత్ బీజిఎం అనేది చాలా బాగుంది. అంటే ఆ సాంగ్స్ కొంచెం మోర్ ఆఫ్ జానపద గీతాల్లా ఉంటాయి, అంతగా ఆకట్టుకోవు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేటప్పుడు మాత్రం చాలా బాగా వర్క్ చేశాడు అతను. డైరెక్టర్గా అయితే దేవకట్ట అండ్ బోత్ కిరణ్ అంటే ఇద్దరు కలిసి డైరెక్ట్ చేశారు ఈ సిరీస్ని. సో ఇద్దరు కూడా సర్ప్రైజ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే మనం మోస్ట్లీ కైండ్ ఆఫ్ పొలిటికల్ సిరీస్లోకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఐదర్ అయితే కంప్లీట్గా మోకరీ ఉంటుంది. అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ లాగా ఒకళ్ళని ఖచ్చితంగా ఒకళ్ళని కంప్లీట్గా లో చేస్తూ వాళ్ళని తక్కువ చేసి చూపించడం అలా ఉంటుంది. లేదు అంటే కనుక కంప్లీట్గా ఒకళ్ళని ఏదో పెద్ద హీరోయిక్ ఎలివేషన్స్ ఇచ్చేస్తూ ఓహో వాళ్ళు తోపులు అన్నట్లుగా క్రియేట్ చేసేది ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటిగా రెండింటిని బ్యాలెన్స్ చేశారు. బట్ ఫర్ ఏ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫర్ ఏ జనరిక్ వ్యూవర్, this is a decent series. Mayasabha will give you a different kind of experience for sure. We'll be waiting for the season 2. This is Dheeraj signing off.